1000 కోట్లు ఇచ్చినా రేపటి నుంచి ఈ 5 రాశుల వారికి పట్టిన అదృష్టాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. ఏకంగా 10 ఏళ్ల పాటు వీరికి అదృష్ట ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. వీరి జీవితం 10 ఏళ్ల పాటు ఎటువంటి అశుభాలు లేకుండా శుభ ఫలితాలతో సాగిపోతుంది. అయితే అదృష్టాన్ని పొందుకోబోయే 5 రాశుల వారు ఎవరు? 10 ఏళ్ల పాటు వారు ఏ విధంగా అదృష్ట ఫలితాలను చూడబోతున్నారు అనే పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, అదృష్టాన్ని పొందుకోవాలని ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి మనిషి కూడా తమకు భవిష్యత్తులో ఏ విధమైన జాతకం ఉందని తెలుసుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు సమస్యలతో సతమతం అవుతున్న రాబోయే రోజుల్లోనైనా మాకు మంచి రోజులు రాబోతున్నాయని ఎదురు చూస్తూ ఉంటారు. అదృష్ట ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. వీరి అదృష్టాన్ని ఆపటం ఎవ్వరి తరం కాదని చెప్పుకోవాలి. అయితే అదృష్టాన్ని పొందుకోబోయే 5 రాశుల వారు ఎవరు? 10 ఏళ్ల పాటు వారు ఏ విధంగా అదృష్ట ఫలితాలను చూడబోతున్నారు? అలాగే ఈ 5 రాశుల వారికి ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాలు కూడా కురిపించబోతున్నారు. ఈ విధంగా భగవంతుని యొక్క అనుగ్రహంతో వీరు 10 ఏళ్ల పాటు వారి జీవితం సాఫీగా సాగిపోబోతుంది. అలాగే వారి యొక్క రాశిఫలం ఏ విధంగా ఉందో చూసుకోవాలని చాలామంది తాపత్రయపడుతూ ఉంటారు. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమేనని అనుకున్న పనులన్నీ నెరవేరుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఉత్తర పాల్గొని 1వ పాదం కింద ముందుగా అదృష్టాన్ని పొందుకోబోయే మొదటి రాశి విషయానికి వస్తే కనుక సింహరాశి జాతకులు. ఈ సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. ముఖ 4 పాదాలు, పూర్వభద్ర 4 పాదాలు, ఉత్తర పాల్గొని 1వ పాదం కింద జన్మించిన వారు సింహరాశి వారుగా పరిగణించబడతారు. ఈ సమయం నుండి ఎక్కువగా కనిపిస్తున్నాయి. కార్యరంగంలో దూకుడుగా ముందుకు వెళ్లే పరిస్థితులు కూడా వారి జీవితంలో కనిపిస్తున్నాయి. వృత్తి విషయంలో, వ్యాపార విషయంలో, ఉద్యోగాల విషయంలో తమ నైపుణ్యాలను, శక్తి సామర్థ్యాలను ప్రదర్శించి ఉన్నత పదవులను పొందుకునే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారు రాజకీయ రంగంలో ఎదిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. డబ్బులు బాగా సంపాదించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఖచ్చితంగా కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కుటుంబంతో సంతోషంగా సమయాన్ని గడిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సుఖ సంతోషాలతో జీవిస్తారు. చేసే పనిలో అధికరణ మద్దతును కూడా పొందుకుంటారు. రెడ్డించిన ఆత్మవిశ్వాసంతో ఆ సింహరాశి జాతకులు ముందుకు దూసుకొని వెళ్తారు. వ్యాపారస్తులు వ్యాపార రంగంలో ముందుకు దూసుకొని వెళ్తారు. అలాగే ఆర్థికంగా కూడా సింహరాశి జాతకులు ఊహించని పురోగతిని సాధించబోతున్నారు. రాశి చక్రంలో 3వ రాశి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు మిథున రాశి వారుగా పరిగణించబడతారు. ఈ రాజకీయ అధిపతి బుధుడు విపరీతమైన అదృష్టం కలిసి వస్తుందనే చెప్పుకోవాలి అని కూడా అంటున్నారు. వారు సంతోషకరమైన జీవితాన్ని ఈ సమయంలో పొందబోతున్నారు. ఆర్థికంగా కూడా మెరుగైన ఫలితాలను పొందుకునే అవకాశాలు వారి యొక్క జాతకం ప్రకారం ఈ సమయంలో కనిపిస్తున్నాయి. ఈ సమయం నుండి వారి జీవితంలో ఏకంగా 10 ఏళ్ల పాటు అదృష్ట ఫలితాలను అయితే చూడబోతున్నారు. ఇక వీరు విజయం కూడా సాధిస్తారు. చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా అనుకున్న పనిని సక్సెస్ చేయటంలో ఈ మిథున రాశి జాతకులకి తిరుగే ఉండదని చెప్పుకోవాలి. అన్ని విషయాలు, అన్ని విజయాలు కూడా అదృష్టం కలిసి వచ్చేలాగా వీరికి కనిపిస్తుంది. ఈ విధంగా ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు. ముఖ్యంగా ఆర్థికంగా పురోగతిని సాధించగా కనిపిస్తున్నాయి. అతి త్వరలో మీ గురించి ప్రతి ఒక్కరు గొప్పగా చెప్పుకునే స్థాయిలోకి ఎదుగుతారు. ఇక మకర రాశి జాతకులకు మంచి ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. ఏ పని చేసినా కానీ ఆ పనిలో విజయం 1000 రెట్లు మిమ్మల్ని వరిస్తుంది. వృత్తి వ్యాపారాలను కూడా ఈ సమయంలో మరింత విస్తరించే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మకర రాశి జాతకుల ఉద్యోగాలలో ఆర్థికారులు మద్దతును కూడా పొందుకుంటారు. ఉద్యోగాలలో పదోన్నతులు లభించే అవకాశాలు కూడా మకర రాశి జాతకుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. మకర రాశి జాతకులు ఈ సమయంలో ఉత్సాహంగా పనిలో ముందుకు వెళ్తారు. స్థిరాస్తులు మీకు చాలా అనుకూలంగా అనిపిస్తున్నాయి. మకర రాశి వారి యొక్క కుటుంబ జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది. వీరికి ఈ సమయంలో 10 ఏళ్ల పాటు రాజ్యం ఉందని అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. ఇక జ్యోతిష్య శాస్త్ర నిపుణులు కూడా చెబుతున్నారు, జాతకులు
ఇక ఈ కర్కాటక రాశి జాతకులు ఈ సమయంలో అన్నీ కూడా మంచి ఫలితాలను చూస్తారు. ధనలాభం కలుగుతుంది. ఈ సమయంలో కర్కాటక రాశి వారి పనిలో పురోగతి కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కర్కాటక రాశి జాతకులు పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా వారి జీవితంలో అనేక రకాల మార్పులు సంభవించబోతున్నాయి. జీవితంలో చాలా శుభవార్తలు వింటారు. కొన్ని ముఖ్యమైన రంగాల వారు ప్రత్యేకమైన విజయాలు కూడా సాధిస్తారు. ఆర్థికంగా కూడా ఊహించని పురోగతి అనేది కనిపిస్తుంది. ఒకటి కంటే ఎక్కువ మార్గాల ద్వారా ఈ సమయంలో డబ్బులు సంపాదించి ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. దాని ప్రకారం ముందుకు సాగి ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. స్థలాలు, ఇల్లు, వాహనం కొనుగోలు చేయడానికి కూడా ఈ సమయంలో మీకు పరిస్థితులు బాగా కలిసొస్తాయి. వాటిని కొనుగోలు చేసి ఆర్థికంగా పురోగతిని కూడా సాధించబోతున్నారు. మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ వచనంలో జన్మించిన వారు మేషరాశి వారుగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి కుజుడు లేదా మంగళుడు. మేషరాశి వారి యొక్క జీవితంలో అనేక రకాల సానుకూల పరిణామాలు కనిపిస్తున్నాయి. విపరీతమైన సంపద వస్తుంది. మెరుగైన ఆదాయాన్ని కూడా పొందుకుంటారు. ఎక్కువగా కనిపిస్తున్నాయి. గణనీయమైన ఆర్థిక పురోగతిని కూడా వీరు చూస్తారు. ఇక వీరు చేసే అన్ని ప్రయత్నాలు కూడా వీరికి మేషరాశి జాతకులు సక్సెస్ అవుతారని చెప్పుకోవాలి. జీవితంలో చాలా శుభవార్తలు వింటారు. కొన్ని ముఖ్యమైన రంగాల వారు ప్రత్యేకమైన విజయాలు కూడా సాధిస్తారు. ఆర్థికంగా కూడా ఊహించని పురోగతి అనేది కనిపిస్తుంది. ఒకటి కంటే ఎక్కువ మార్గాల ద్వారా ఈ సమయంలో డబ్బులు సంపాదించి ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. దాని ప్రకారం ముందుకు సాగి ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. స్థలాలు, ఇల్లు, వాహనం కొనుగోలు చేయడానికి కూడా ఈ సమయంలో మీకు పరిస్థితులు బాగా కలిసొస్తాయి. వాటిని కొనుగోలు చేసి ఆర్థికంగా పురోగతిని కూడా అయితే ఖచ్చితంగా కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కుటుంబంతో సంతోషంగా సమయాన్ని గడిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సుఖ సంతోషాలతో జీవిస్తారు. చేసే పనిలో అధికరణ మద్దతును కూడా పొందుకుంటారు. రెడ్డించిన ఆత్మవిశ్వాసంతో వ్యాపారస్తులు వ్యాపార రంగంలో ముందుకు దూసుకొని వెళ్తారు. జీవితంలో చాలా శుభవార్తలు వింటారు. కొన్ని ముఖ్యమైన రంగాల వారు ప్రత్యేకమైన విజయాలు కూడా సాధిస్తారు. ఆర్థికంగా కూడా ఊహించని పురోగతి అనేది కనిపిస్తుంది. వృత్తి విషయంలో, వ్యాపార విషయంలో, ఉద్యోగాల విషయంలో గతంలో పరిష్కారం కాని సమస్యలు కూడా ఈ సమయంలో పరిష్కరించుకోగలుగుతారు. మేషరాశి జాతకులు ఈ సమయంలో అదృష్టంతో ముందుకు వెళ్తారు. అదృష్టం అన్ని విషయాల్లో వీరికి కలిసి వస్తుంది. చూశారు కదండి, ఈ 5 రాశుల వారికి పట్టిన అదృష్టాన్ని కూడా ఎవ్వరు కూడా ఆపలేరు. అదృష్ట ఫలితాలు 1 కాదు, 2 కాదు, ఏకంగా 10 ఏళ్ల పాటు కొనసాగబోతున్నాయి. వీరి జీవితంలో అనేక రకాల మార్పులు క్రమక్రమంగా కనిపిస్తున్నాయి. ఆర్థికంగా ఊహించని పురోగతి అనేది కనిపిస్తుంది. ఏ పని మొదలుపెట్టినా కానీ సక్సెస్ వారిని వెతుక్కుంటూ వస్తుంది. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.